కంసుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను విడిపించడానికి చెరసాలకు వెళ్తాడు. తన బిడ్డరాకును గమనించిన దేవకి కృష్ణుడితో ఇలా అంటుంది, కృష్ణ, నీవు పరమాత్మవు. నీకు ఎన్నో శక్తులు ఉన్నప్పటికీ కంసుడిని సంహరించడానికి 14 సంవత్సరాల సమయం ఎందుకు పట్టింది అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అమ్మా, నన్ను క్షమించండి. మీరు నా గత జన్మలో నన్ను 14 సంవత్సరాలు వనవాసానికి ఎందుకు పంపారు అని అడుగుతాడు. అప్పుడు దేవకి ఇదెలా సాధ్యమని అడుగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అమ్మా, నీవు గత జన్మలో కైకేయి, నీ భర్త దశరథుడు అని చెప్పగా దేవకి ఆశ్చర్యంతో మరి ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడుగుతుంది. శ్రీకృష్ణుడు బదులిస్తూ, ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాలు బిడ్డ ప్రేమను దూరం చేశావు కనుక ఈ జన్మలో ఆమె తిరిగి పొందింది. కర్మ ఎంతటి వారికైనా తప్పదు, అనుభవించి తీరాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ.